దేవుని ఘనమైన నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానము నిమిత్తము 5వ కీర్తన 11, 12 వచనాలు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. ఖేడముతో కప్పినట్లు నువ్వు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. నిజమైనటువంటి సంతోషము, ఉల్లాసము, ఆనందము ఇవి మన జీవితాల్లో కలగాలంటే ఏం చేయాలి? చాలామంది జీవితాల్లో ఈ రోజున సంతోషం లేకుండా జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుని ఎరిగినటువంటి ప్రజలు సంతోషంతో జీవించాలి అని అంటే ఏం చేయాలి? ఈ భాగంలో 2 అంశాలు చెప్తా ఉన్నాడు. అవేమనగా, ఒకటి, మనము దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారంగా మనము ఉండాలి. అంటే మన కష్టకాలంలో మనము దేవుని దగ్గర మొరపెట్టేటువంటి వారముగా, దేవుని వైపునకు మల్లుకునేటువంటి వారముగా మనము ఉండాలి. పాత నిబంధన కాలంలో ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఆపద కానీ, శ్రమ కానీ సంభవిస్తే వారు ఐగుప్తు దేశం వైపు వారు కనులెత్తి చూచేటువంటి వారు, ఐగుప్తు దేశాన్ని ఆశ్రయించేటువంటి వారు. అందుచేతన యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తం ఐగుప్తునికి వెళ్ళొచ్చు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలార్జులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఎవరైతే ఐగుప్తు దేశాన్ని ఆశ్రయిస్తూ ఉంటారో అట్టి వారికి శ్రమ అని చెప్పి ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము యొక్క జీవితాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే, అబ్రహాము తాను నివసిస్తున్నటువంటి దేశంలో కరువు ఏర్పడినప్పుడు అతడు ఐగుప్తు దేశం వైపు చూస్తూ వచ్చాడు, ఐగుప్తును ఆశ్రయిస్తూ వచ్చాడు. ఏమైంది? అక్కడికి వెళ్ళగానే అతనికి ప్రాణభయం పట్టుకుంది, తను చంపేస్తారేమో అని చెప్పి. అందుచేత తన భార్య చేత అబద్ధం ఆడిస్తూ వచ్చాడు. తన భార్య ఫరో ఇంటికి కొనుపోబడింది. అక్కడ నుండి తీసుకుని వచ్చి రాబడినటువంటి ధనముతో తర్వాత కాలంలో తన కుటుంబంలో కలహాలు రేగుతూ వచ్చాయి. నిజంగా ఐగుప్తును ఆశ్రయించినట్లయితే శ్రమే. అందుచేతనే 118వ కీర్తన 8, 9 వచనాలు అంటాడు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆ మనుషులను నమ్ముకుంటే మనకి సహాయం కలగదు, ఇంకా మనము ఎక్కువైనటువంటి కష్టాలను పొందుతాం. కానీ దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆయన్ని ఆశ్రయించి వారందరూ కూడా సంతోషిస్తారు. ఎందుకు అనంటే దేవుడే వారిని కాపాడుతాడు అని చెప్పి ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా నిజమైన సంతోషం మన జీవితంలో రావాలి అని అంటే మరొక అనుభవం ఏంటంటే ఆయన నామమును ప్రేమించే వారముగా మనం ఉండాలి. నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు అని రాయబడుతూ ఉంది. దేవుని యొక్క నామాన్ని మనము ప్రేమించగలిగేటువంటి వారముగా మనము ఉండాలి. ధర్మశాస్త్రం అంతట్లో కూడా ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అనగా, దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ మనము ప్రేమించగలగడమే. కాబట్టి ఈ రోజున మనము దేవుణ్ణి ప్రేమించగలుగుతూ ఉన్నామా? దేవుణ్ణి ప్రేమించడము అనేటువంటి మాటకు నిర్వచనాన్ని గనక మనం గమనించినట్లయితే, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో రీతిగా రాయబడుతూ ఉంది, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. దేవుడిచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను కూడా మనం గైకొనడమే దేవుని యొక్క నామాన్ని ప్రేమించడం. ఎవరైతే ఆయన్ను ప్రేమించేవారుగా ఉంటారో, ఎవరైతే ఆయన నామాన్ని ప్రేమించేవారు ఉంటారో వారు ఉల్లసిస్తారు. ఎందుకనంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఖేడంతో కప్పినట్లు దేవుడు వారిని దయతో కప్పుతాడు. స్నేహితులారా, ఈ రోజున ఈ యొక్క సమయమందు మీ జీవితంలో నిజమైన సంతోషము, ఉల్లాసము నీకు కలగాలి అని అంటే నువ్వు చేయాల్సినటువంటి పనులు ఈ 2 కూడా. దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని నామాన్ని ప్రేమించాలి. ఈ 2 అనుభవాలు ప్రభు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.